కనీసం దేవుళ్ళనైనా రాజకీయాలకు లాగకుండా ఉండాలని సుప్రీంకోర్టుతో మొట్టికాయలు వేయించుకునే స్థాయిలో ప్రభుత్వ పనితీరు ఉందని ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షులు శైలజానాథ్ విమర్శలు చేశారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయి అల్లాడిపోతుంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇది మంచి ప్రభుత్వం అంచు ప్రజల్లోకి వెళుతున్న నాయకులు వాస్తవంగా రాయలసీమలో ఎలాంటి పరిస్థితి ఉందో ఆలోచించాలన్నారు. రాయలసీమ ప్రాంతంలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు అలాగే పంట వేయని రైతుకు కూడా 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన నాయకులు ఇప్పటి వరకు మెగా డిఎస్సి మినహా ఏ ఒక్క నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు 21 నోటిఫికేషన్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో వాటర్ బాటిళ్లకు, అగ్గిపెట్టెలకు, కొవ్వొత్తులకు కోట్ల రూపాయల బిల్లులు చేసుకున్నారంటే మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏతో కలిసి ఉన్నారు కదా, వారు ఈ ప్రాంతానికి ఏం తీసుకొచ్చారో ఒకసారి సమాధానం చెప్పాలన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కూడా అనవసర రాజకీయాలు చేస్తున్నారని శైలజానాథ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాధినేతలుగా చెప్పబడేవాళ్ళు, అట్లా సీఎం కానీ డిప్యూటీ సీఎం గారు కానీ, ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు ఏందో సుప్రీంకోర్టు మొట్టికాయలేసేంత స్థాయిలో కామెంట్లు చేసుకొని ప్రజల మధ్య వైరుధ్యాలని, విభేదాలని సృష్టించే ఒక తీవ్రంగా ప్రయత్నం చేసి అందులో విఫలమై దాని నుంచి వచ్చిన డిప్రెషన్లో మాట్లాడే మాటలు మానేసి మంచి ప్రభుత్వాన్ని ఇవ్వడం అంటే రైతాంగాన్ని, వివిధ వర్గాల ప్రజల్ని కాపాడుకోవడం, వాళ్ళకి మేలు చేయడం సంగతి గుర్తించుకోమని ప్రభుత్వానికి చెప్తున్నాను. ఈరోజు ఎలక్షన్ల ముందు జాబ్ క్యాలెండర్ పెట్టి మేము ఉద్యోగాలు ఇస్తాం, తీసుకోండి 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 అని మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నాను నేను న్యాయబద్ధంగా, ఎక్కడ మీ నోటిఫికేషన్ 21 నోటిఫికేషన్లు పెండింగ్ ఉన్నాయి కదా గత ప్రభుత్వం నుంచి. చేతగాని మీరు మీ భాషలో చేతగాని జగన్మోహన్ రెడ్డి లాంటి మొత్తం స్పాయిల్స్ జగన్మోహన్ రెడ్డి దీంట్లో చేశాడు. మీరేం చేస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి తక్షణం ఎందుకు మీరు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉన్నారు? రాజకీయ పదవులు అయితే పూర్తి చేస్తారు కదా, మళ్ళీ ఏపీపీఎస్సీకి కూడా సత్వరం కమిటీ వేసి నోటిఫికేషన్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులకి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. ఆలోచించమని కోరుతా ఉన్నా. దాదాపు 7-8 వేల కోట్ల మధ్య నష్టం జరిగిందని మీరు ఎస్టిమేట్ వేస్తే, కేంద్ర ప్రభుత్వం 7,000 కోట్ల పైగా రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఎన్ని డబ్బులు తీసుకొని వచ్చారు ఈ రోజున, వాటిని ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ ఇచ్చారు కదా, ఏదో లెక్క బయటకు వస్తుంది, 350 కోట్ల రూపాయలు ఫుడ్ ప్యాకెట్లకు ఖర్చు పెట్టినాము అని, ఒక 20 కోట్లు కొవ్వొత్తులకి, లైట్లకి, ఇంకో 20 కోట్ల నీళ్ళకి ఖర్చు పెట్టినాము అని. ఐ కెనాట్ అండర్స్టాండ్. అసలుకి ఫిలాంథ్రపిస్ట్ ఇచ్చిన డబ్బులు పాపం అక్కడ కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఫిలాంథ్రపిస్ట్ డబ్బుల్ని ఏ విధంగా ఖర్చు పెట్టారో కూడా ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది. తక్షణం రాయలసీమ ప్రాంతానికి పంట వేసిన వాళ్ళకి, పంట వేయని వాళ్ళకి ఎకరాకు 25,000 రూపాయల పంట నష్టపరిహారం కట్టే విధంగా మీరు ఆలోచన సాగించమని నేను కోరుతా ఉన్నా, అమలు చేయమని కోరుతా ఉన్నా. కనుక రైతు పని చేయకపోతే, రైతన్నవాడు భూమి మీద లేకపోతే తినడానికి 2,000, 3,000 కూడా లోపలికి పోవు చేతుల విషయం గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. కనుక రాయలసీమ రైతును ఆదుకోమని కోరుతా ఉన్నా. పక్క పెట్టండి డీవియేషన్ పాలిటిక్స్ని, డీవియేషన్ మాటలు పక్క పెట్టండి. ప్రజలకు ఏం అవసరమో అది మాట్లాడండి. సుప్రీంకోర్టు చెప్తా ఉంది మన ప్రభుత్వం గురించి, నేను లోతులకు పోదలుచుకోలే. బాధితాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ విచారణ ఏముంది అంటే, ఆ మాత్రం పూర్తి స్థాయిలో సమాచారం లేకుండా, విచారణ చేసుకోకుండా మాట్లాడతారా? ఎందుకంటే రిపోర్ట్ వచ్చినప్పటికీ, బయట పెట్టినప్పటికీ పార్టీ మీటింగ్లో దాదాపు 2 నెలల్లో 3 నెలల టైం కూడా ఉంది కదా. సుప్రీంకోర్టు నిన్న మాట్లాడింది, దేవుణ్ణి రాజకీయాలకు లాగద్దని దయచేసి అని చెప్పింది. నేను ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, తక్షణం ఈ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు
రాయలసీమ ప్రాంత రైతాంగాన్ని ప్రజల్ని కాపాడే ప్రణాళిక ఆ రోజు ప్రభుత్వం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన కాదు, ఆ రోజు ప్రభుత్వం పక్షాన అన్ని పార్టీలతో మాట్లాడి అనంతపురం జిల్లాకు సర్వతోముఖాభివృద్ధిగా ముందుకెళ్లడానికి తెచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారంతో ప్రాజెక్ట్ అనంతా ఏమైంది? ఎందుకంటే ప్రభుత్వానికి ఒకటి చెప్తే వినిపించుకునే పరిస్థితులు లేరు వీళ్ళు. ఉదాహరణకి మెడికల్ కాలేజ్ అందరూ వినాల్సిన అవసరం ఉంది. ఇది దళితులు, బలహీన వర్గాలు, ఆదివాసులు, అన్ని కులాల్లో పేదలు కూడా వినాల్సిన అవసరం. పోయిన ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఇస్తామని మీరు జీవో ఇష్యూ చేశారు. ఉన్నట్లుగా ఆపేశామని చెప్పారు. 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, డబ్బులు పెట్టలేదు. ఈ మాటలు వద్దు. ఎలక్షన్ల ముందు మనం డబ్బులు లేవనే విషయం తెలిసి ఎలక్షన్లో పోయినాం కదా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని తెలిసే వాగ్దానాలు ఇచ్చాం కదా. మరి ఇప్పుడు దీన్ని ఇవ్వడం ద్వారా మీ యొక్క కుట్ర ఇది. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, పేదలకి ఉన్నత వైద్య విద్యను దూరం చేసే కుట్ర ఇది. నేను మాట నిలబడి ఉన్నాను, ఎన్నికపోయే సమస్య లేదు. 50% మేనేజ్మెంట్ కోటా సీట్లు ఇస్తే 50% సీట్లు అప్పనంగా ఎవరు డబ్బులుంటే వాళ్ళు కొనుక్కునే విధంగా తప్ప దానికి రిజర్వేషన్ లేదు, ఏది లేదు. డబ్బులుంటే కొనుక్కోవచ్చు. కనుక ఒక్క సంతకంతోనే 50% సీట్లు రిజర్వేషన్ లేకుండా చేసే ప్రక్రియ, పేదవాళ్ళకు చదువులు వేసుకునే ప్రక్రియ, ఇవన్నీ మాట్లాడమని కోరుతా ఉన్నాం. ఇది మాది మంచి ప్రభుత్వం అని అన్ని చోట్ల తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నారు. మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలనే మనం కోరుకుంటా ఉన్నాం, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ప్రజల బాగోగుల్ని పట్టించుకునే ప్రభుత్వంగా ఉండాలి ఉన్న ప్రభుత్వం ఏదైనా అని ఆశతో పాటుగా ఆకాంక్షను కూడా వ్యక్తం పరుస్తున్నారు. కానీ రాయలసీమ ప్రజానీకం గురించి ఆలోచించినప్పుడు కడుపంతా బాధ, దుఃఖం వచ్చే పరిస్థితి రైతాంగానికి ఈ రోజున. అడుగుతా ఉన్నాను, మీరు మాట్లాడే మాటలు ఏదో మీ పార్టీ ఆఫీసుల నుంచి మీకు వస్తే మాట్లాడుతున్నారా, లేక మీరు నిజంగా నమ్మి మాట్లాడుతూ ఉన్నారా? అనంతపురం జిల్లాను మన ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతాల్లో రైతాంగం అంతా హ్యాపీగా ఉన్నారని మీరు అనుకుంటా ఉన్నారా? వేరుశెనగ పంట ప్రధాన పంటగా ఉన్న అనంతపురం జిల్లాలో సగం భూమిలో కూడా విత్తనం వేయలేదు. నా లెక్కలేం కాదు ఇవన్నీ, నేనేం గాల్లో మాట్లాడడంలే. వివిధ సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ అధికారులు మాట్లాడిన మాటలే నేను చెప్తా ఉన్నాను. ఆ తర్వాత ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి, 90% సబ్సిడీ ఇస్తాం అని కూడా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడితే నేను విన్నట్లు, చదువుకున్నట్లు గుర్తు. రాయలసీమ ప్రాంతంలో రైతు గురించి మీరు ఆలోచించారా అని అడుగుతా ఉన్నా నేను ఈ ప్రాంతం వాడిగా. దినము కూడా చస్తూ రాయలసీమ రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. కరువుతోనూ, కాటకాలతోనూ, అకాల వర్షాలతోనూ యుద్ధం చేసుకుంటూ హెక్టారుకు సరాసరి 25 నుంచి 30 మూటలు వేరుశెనగ వస్తాయని అని అనుకునేవాళ్ళం. ఆ లెక్కన మీరు రేట్ వేసి ఏమైనా రైతుకు నష్టపరిహారం కట్టిస్తూ ఉన్నారా? ఒక 10 క్వింటాలు వేసుకోండి పోని మీ లెక్కకి పాపం, అంటే 30-40 వేల రూపాయలు ఏమైనా శాస్త్రబద్ధంగా ఎవల్యూషన్ చేసి లెక్కేసి ఎకరాకు రైతుకు అనంతపురం జిల్లా రాయలసీమ రైతాంగానికి నష్టపరిహారం కట్టిస్తూ ఉన్నారా? కట్టించమని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.